భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఏపీడిఎస్సి 2024 షెడ్యూల్ను హైకోర్టు సస్పెండ్ చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి 4 వారాల పాటు డిఎస్సి నోటిఫికేషన్ ప్రిపరేషన్కు సమయం ఇవ్వాలని హైకోర్టు తెలియజేసింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ న్యూస్ ఛానల్ ద్వారా కూడా చూడవచ్చు. ఐదేళ్ల తర్వాత కూడా ఎలాంటి ప్రణాళిక లేకుండా షెడ్యూల్ ఇవ్వడంపై హైకోర్టు టెట్ ఫలితాలు మార్చి 14న విడుదల. మార్చి 15 నుంచి డిఎస్సి పరీక్షలు. హైకోర్టులో పిటిషన్ల దాఖలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టెట్ డిఎస్సి పరీక్షల వ్యవహారంలో సీఎం జగన్ సర్కార్ కు ఏపీ హైకోర్టులో షాక్ తగిలింది. టెట్ డిఎస్సి పరీక్షలకు మధ్య కనీసం 4 వారాల సమయం ఉండాలనే తీర్పును వెలువరించింది. మార్చి 15 నుంచి ఇచ్చిన డిఎస్సి షెడ్యూల్ను ధర్మాసనం సస్పెండ్ చేసింది. 5 ఏళ్ల తర్వాత కూడా ఎలాంటి ప్రణాళికలు లేకుండా షెడ్యూల్ ఇవ్వడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మార్చి 14న టెట్ ఫలితాలు విడుదల చేయడంతో పాటు మార్చి 15 నుంచి డిఎస్సి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. ఒక్కరోజు వ్యవధిలో పరీక్షలు ఏర్పాటు చేయడంపై విద్యార్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విద్యార్థుల తరపున న్యాయవాది శరత్ చంద్ర వాదనలు వినిపించారు. ఇలాంటి షెడ్యూల్ ఇప్పటి వరకు ఇవ్వలేదని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. పిటిషనర్ల తరపున వాదనలు పరిగణలోకి తీసుకున్న హైకోర్టు మార్చి 15 నుంచి ఇచ్చిన షెడ్యూల్ ను సస్పెండ్ చేస్తూ తీర్పును వెలువరించింది. పరీక్షలకు 4 వారాల సమయం ఉండాలని ధర్మాసనం పేర్కొంది. సస్పెండ్ చేస్తూ ధర్మాసనం నిర్ణయం. ఇదే విషయానికి సంబంధించిన అంత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్ తగిలింది. టెట్ పరీక్షల ఫలితాలకి డిఎస్సి పరీక్షల షెడ్యూల్ కి మధ్య కేవలం ఒక్కరోజే గ్యాప్ ఉండటంపై పలువురు అభ్యర్థులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దాదాపుగా 15 రోజుల పాటు హైకోర్టులో దీనికి సంబంధించి సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు, మరో హైకోర్టు న్యాయవాది జువాది శరత్ చంద్ర వాదనలు వినిపించారు. ఈ నెల 14వ తేదీ సాయంత్రానికి టెట్ ఫలితాలు ఇస్తామని, 15వ తేదీ నుంచి డిఎస్సి షెడ్యూల్ ఉండటంతో పరీక్షలకు ఒక్క రోజులో ఎలా ప్రిపేర్ అవుతారు అని చెప్పి విద్యార్థులు ప్రశ్నించారు. ఇది ఇంటర్మీడియట్, ఇది బోర్డు పరీక్షలకి, అదేవిధంగా విద్యా నిబంధనలకు కూడా పూర్తి వ్యతిరేకం అని చెప్పి వాదనలు వినిపించారు. పైగా 14వ తేదీ ఉదయాన్నే టెట్ ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా 15వ తేదీ నుంచి దాదాపుగా 14 రోజుల పాటు డిఎస్సి పరీక్షల షెడ్యూల్ ఉంటుంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 5 సంవత్సరాల తర్వాత డిఎస్సి షెడ్యూల్ ప్రకటించి ఎటువంటి ప్రణాళిక లేకుండా కూడా ఈ విధంగా చేయడం అనేది విద్యార్థులకు తీరని నష్టం అని, ఒక రోజులో విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవుతారు అని కూడా న్యాయవాదులు నిలదీశారు. పైగా విద్యా హక్కు చట్టంలో ఉన్న నిబంధనలకు కూడా ఇది పూర్తి వ్యతిరేకం అని చెప్పి ఈ విధంగా చేయటం ప్రభుత్వ నిబంధనలకు కూడా వ్యతిరేకం అని, కనీసం షెడ్యూల్ ఇచ్చే సమయంలో అధికారులు ఈ కనీస నిబంధనలు ఎందుకు పాటించలేదు అని చెప్పి న్యాయవాదులు నిలదీశారు. ఈ విధంగా ఈ ఇటీవల కాలంలో అసలు ఈ 5 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా డిఎస్సి షెడ్యూల్ ఇవ్వలేదని, ఈ డిఎస్సి షెడ్యూల్ ఇచ్చిన దాన్ని కూడా సమగ్ర ప్రణాళిక లేకుండా ఇవ్వటం వలన విద్యార్థుల హక్కులను కాల్రాస్తున్నారని, నిరుద్యోగులు మరోసారి మోసపోయేందుకు ప్రమాదం ఉంది అని చెప్పి, పైగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు నిరుద్యోగులకు అవకాశం లేకుండా పోయింది అని కూడా హైకోర్టులో వాదనలు వినిపించారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ఈ రోజు కొద్దిసేపటి క్రితం తుది తీర్పు ఇచ్చింది. ఏదైతే ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి షెడ్యూల్ ను 14 రోజుల పాటు ప్రకటించిందో ఆ షెడ్యూల్ ను హైకోర్టు సస్పెండ్ చేసింది. టెట్ ఫలితాలకి డిఎస్సి పరీక్షల షెడ్యూల్ కి మధ్య కనీసం 4 వారాల సమయం ఇవ్వాలి అని చెప్పి హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వానికి ఆదేశాలు కూడా ఇచ్చింది. దీంతో ఈ నెల 15వ తేదీ నుంచి జరగాల్సిన డిఎస్సి పరీక్షలను దాదాపుగా వాయిదా పడిపోయినట్టే. ఆ షెడ్యూల్ ని సస్పెండ్ చేయడంతో కనీసం 4 రోజుల సమయం ఇవ్వాలి అని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో మళ్లీ ఏప్రిల్ 15వ తేదీ నుంచి మాత్రమే డిఎస్సి షెడ్యూల్ ఉండే అవకాశం ఉంది అని కూడా విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. 5 సంవత్సరాల తర్వాత
వచ్చిన డిఎస్సి షెడ్యూల్ కి ప్రిపేర్ అయ్యేందుకు విద్యార్థులు పూర్తి ఇబ్బందులు పడుతున్నారు. టెట్ ఫలితాలు అంటే టీచర్స్ ఎంట్రన్స్ టెస్ట్, దీన్ని ఈ టీచర్స్ ఎంట్రన్స్ టెస్ట్ లో పాస్ అయిన వారు తర్వాత డిఎస్సి పరీక్షల షెడ్యూల్ కి కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అందువల్ల కనీసం 4 వారాల సమయం ఇవ్వాల్సిందేనని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. యామిని, ప్రమాణం మనం చూసుకున్నట్లయితే విద్యార్థులు అందరూ కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు డిఎస్సి షెడ్యూల్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి. అలాంటిది 5 ఏళ్ల తర్వాత షెడ్యూల్ ప్రకటించారు, అది కూడా ఎలాంటి ప్రణాళికలు లేకుండా చేశారు. అసలు ప్రభుత్వాన్ని ఎలా చూడాలి ఇలా ప్రకటించడాన్ని? యామిని, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం, వైసీపీ పార్టీ గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రతి ఏడాది మెగా డిఎస్సి ఇస్తాము అని చెప్పి కూడా ప్రకటించింది. కానీ జనవరిలోనే జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని కూడా ప్రకటించింది. కానీ అందుకు విరుద్ధంగా ఈ సంవత్సరాల తర్వాత ఇటీవల కాలంలో మెగా డిఎస్సికి బదులు కేవలం 11,000 పోస్టులు మాత్రమే భర్తీ చేసే విధంగా ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. అది కూడా ఆ పోస్టులు కూడా 6,000కు కుదించింది. ఈ పోస్టులకి పోటీ పడే విద్యార్థులు కూడా టెట్ కి అదే విధంగా డిఎస్సి షెడ్యూల్ కి మధ్య కూడా ఎప్పుడు విద్యాశాఖ నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినా కూడా ఆ డిఎస్సి నోటిఫికేషన్ కి కనీసం 4 రోజులు సమయం ఇస్తారు. ఎందుకంటే ఇందులో పాస్ అయిన వాళ్ళంతా కూడా డిఎస్సికి ప్రిపేర్ కావాలంటే దానికి శిక్షణ తీసుకోవటం కానీ లేకపోతే ఇంటి దగ్గర ప్రిపేర్ అవటం కానీ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఎస్సిటి సెకండరీ గ్రేడ్ కానీ లేకపోతే బిఈడి కానీ లేకపోతే ఇటువంటి పోస్టులు ఏవైనా సరే ఆ పోస్టులన్నిటికీ కూడా వీళ్ళు పోటీ కాబట్టి కంపల్సరీగా తర్ఫీదు కావాల్సి ఉంటుంది. కానీ అందుకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం కేవలం 24 గంటల సమయంలోనే డిఎస్సి షెడ్యూల్ ప్రకటించడం పట్లనే విద్యార్థులు పలువురు హైకోర్టును ఆశ్రయించారు. గతంలో ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఇటువంటి పద్ధతి అవలంబించలేదని కేవలం 24 గంటల సమయం ఇచ్చి ఎగ్జామ్స్ ను అటెంప్ట్ చేయమంటాం, నిరుద్యోగుల హక్కులను కాలరాయటమేను అని చెప్తున్నారు. పైగా 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడు ఇవ్వని డిఎస్సి ఇప్పుడు ఒకసారి ప్రకటించి కనీస ప్రణాళిక లేకుండా డిఎస్సి ప్రకటించడం ఏమిటని కూడా హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆమెని థ్యాంక్ యూ రామారావు. ఈ విధంగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీడిఎస్సి 2024 నోటిఫికేషన్ యొక్క కథ అనేది సుఖాంతమైంది. మరి చాలా కాలంగా ఏపీ టెట్ మరియు ఏపీడిఎస్సి నోటిఫికేషన్స్ యొక్క అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు ఉపశమనం దొరికింది. మరి డిఎస్సి నోటిఫికేషన్ కు ప్రిపేర్ అవ్వడానికి 4 వారాల పాటు సమయం ఇవ్వాలి అని హైకోర్టు పేర్కొనడంతో పాటు మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి షెడ్యూల్ ఉందో దాన్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. దాంతో పాటు మరి ఇటువంటి షెడ్యూల్ ఇచ్చేటప్పుడు అధికారులు మరి ప్రణాళిక అనేది లేకోకుండా ఎలా ఇచ్చారు అని కూడా హైకోర్టు అనేది ఆక్షేపించడాన్ని మనం గమనించాం. మొత్తానికి ఏపీడిఎస్సి 2024 నోటిఫికేషన్ అయితే సస్పెండ్ అవ్వడం జరిగింది. 4 వారాల పాటు సమయం ఇవ్వడం అంటే మరి ఈ నెల మార్చి 14వ తేదీన టెట్ ఫలితాలు విడుదలైతే ఆల్మోస్ట్ అక్కడి నుంచి 1 రోజులు అంటే మరి ఏప్రిల్ 14వ తేదీ వరకు ఖచ్చితంగా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమయం ఇవ్వాలి. కోర్టు పేర్కొన్నటువంటి దాని ప్రకారం నిర్వహించిన ఏప్రిల్ 15 పైనే మరి పరీక్షలు అనేవి నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇది ఏపీ టెట్ మరియు ఏపీడిఎస్సి 2024కు సంబంధించి ఇప్పుడున్నటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.